పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు అలనాటి ఎలా చెప్పాలి అంటే 1980s 90s లో ఎంతో మంది యువతని తన అందచందాలతో వాళ్ళ మనసుని కవ్వించి మెప్పించిన శృంగార తార అని చెప్పుకోవచ్చు. సో షీ ఈజ్ నన్ అదర్ దెన్ జయశీల గారు. జయశీల గారు నమస్తే. నమస్తే అండి. సో ఇప్పటికి ఏంటంటే నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళగానే ఈటీవీ సినిమాలో చట్టానికి కళ్ళు లేవు సినిమా వస్తుంది. నేను వెళ్ళేసరికి కరెక్ట్ గా మీరు మన కన్నడ ప్రభాకర్ గారు విలన్ క్యారెక్టర్, మీరు ఆయనకి పిఏ పర్సనల్ సంథింగ్ ఏ టు జెడ్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చాలా ఇరిటేషన్ గా ఉన్నాడు అసలుకి. అయినా కానీ మీరు ఇలా అన్నో అలా అన్నో ఆయన అసలుకి శృంగారంలో ముంచి లేపుతున్నారు ఆయన్ని. నేను చూసి ఏంటి ఏమైనా మిస్ అయ్యాను నేను. ఎవరేమా ఆమె కదా, జయశీల గారే కదా ఈమా అని కొన్ని వీడియోలు కొన్ని ఇమేజెస్ చూసిన తర్వాత ఇప్పటికి మీ ఫేస్ అయితే అలానే ఉంది, కొంచెం లావ్ అయ్యారు కానీ మీరు వయసు పెరుగుతుంది. అవును, కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఒక 2-3 ఇవ్వగలరా కన్నడ ప్రభాకర్ గారితో ప్లీజ్? ఆయనేమో నెట్టు పారేస్తా ఉంటాడు, ఆయనేమో నెట్టు పారేస్తా ఉన్నారు. మీరు అయినా గానీ వదిలేదే లేదు. మీరు ఆ హ్యాండ్ టచ్ చేయటం, లేకపోతే ఆయన చెస్ట్ మీద టచ్ చేయటం, ఇలా రొమాన్స్ అసలుకి వదలట్లేదు మీరు. ఆ ఎక్స్ప్రెషన్స్ కి అయితే నేను ఫిదా అయిపోయా ఫస్ట్. అదొకటిను. రామబాణంలో కూడా అంతే. రామబాణంలో ఎంఎస్ రెడ్డి గారు ఒక 21 డ్రెస్సెస్ కుట్టించుంటారు. మోహన్ బాబుకు నాకు అందరికి కాంబినేషన్ క్యారెక్టర్ అది. ఇంకా ఈ చట్టానికి కళ్ళు లేదు అంటే ఇంకా డబల్ అది. అవునా? రొమాన్స్ దాంట్లో ఎలా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్? అవి చాలా బాగుంటాయి. ఫొటోసే ఒక చాలా వరకు అప్పుడు పేపర్స్ లో అంతా చాలా హిట్ అయిపోయింది. మోహన్ బాబు ఆ రోల్. మోహన్ బాబు రాంబాణంలో శోభన్ బాబు గారు ఉన్నారు, జయప్రద గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు. నాకు కూడా క్యారెక్టర్ గుర్తులేదు. నేను ఎప్పుడప్పుడు అది చూసుకుంటుంటాను ఫొటోస్. అంటే ఫొటోస్ లేదు, పేపర్ కట్టింగ్స్ ఉంటాయి కదా. సో నిజంగా చెప్పాలంటే వ్యాంప్ క్యారెక్టర్లకి అండ్ ఇప్పుడు అంటారు ఐటమ్ సాంగ్స్ అంటున్నాం, కానీ ఆ రోజుల్లో ఐటమ్ సాంగ్ అంటే ఒక వాల్యూ ఉండేది. అలాంటి వాటికి ప్రాణం పోసిన వాళ్ళంటే ఒక జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు, ఒక సిల్క్ స్మిత గారు, ఒక జయశీల గారు, విజయలలిత గారు, కైపు కళ్ళతో మీరందరూ నిజంగా హ్యాట్సప్ అండి. ఎందుకంటే సినిమాల్లోకి 2 కారణాల వల్ల వస్తాం ఆ రోజుల్లో. ఒకటి, కుటుంబ భారం మొత్తం మన మీద పడి మనమే కుటుంబాన్ని పోషించాలి, వేరే ఆల్టర్నేట్ ఇంకా సోర్స్ లేదు, తప్పదు. ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా ఎలాంటి డ్రెస్ అయినా కానీ వేసుకొని స్క్రీన్ మీద కనిపించాలి, డబ్బులు తీసుకొని అందరిని పోషించాలి అనేది ఒకటి ఉంటుంది. ఇష్టంతో వచ్చే వాళ్ళు చాలా రేర్ ఉంటారు ఆ రోజుల్లో. ఈ రెండిట్లలో మీరు దేని గురించి వచ్చారు? నేను యాక్చువల్ గా 10th క్లాస్ చదువుతున్నాను. మా మదర్ ఒక ఇన్నోసెంట్. మా క్యాస్ట్ లో ఏంటంటే చిన్నప్పుడు పెళ్లి చేసి పంపించేస్తే ఒక బాధ్యత తీరిపోతుందన్న లెవెల్ ఉంటుంది. నేను మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ స్కూల్లో, అన్నిట్లో ఫస్ట్ వస్తాను, ఒక సోషల్ తప్పితే. అట్లాగే మామూలు గేమ్స్ లో ఆగస్ట్ 15th అప్పుడు ఈ ఫంక్షన్స్ డాన్స్లలో కూడా ఫస్ట్ వస్తాను. సో నా ఇంకా చదివి ఏరోస్టర్స్ గా గానీ ఒక డ్రీమ్ అనమాట నాకు, ఒక డాక్టర్ గాని. ఆ డ్రీమ్ లో చదివి ఇంకా పైకి రావాలని నా తపన. మా మదర్ వాళ్ళు ఎందుకు మనకు ఉండేది ఒక పాప, పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అన్నది వీళ్ళ ఇది. మా ఫాదర్ వద్దు, అది బాగా చదువుకుంటుందంటే మా మదర్ వినేది కాదు. ఏదన్నా పట్టుబట్టిందంటే అన్నం నీళ్లు మానేస్తుంది. ఇంకా భార్య ఏం అనలేడు కదా భర్త. దాంతో ఒక పెళ్లి చేయాలని నేర్చేసుకున్నారు. మా అమ్మమ్మకు నేను బెట్టు బాగా. మా అమ్మమ్మ దగ్గర పోయి చెప్తే వినడం లేదు. పెళ్లి అంట, నాకెందుకు పెళ్లి, మెచ్యూర్ అవ్వకదలిగే పెళ్లి నా బొంద అనేసి అప్పుడే నాకు కొంచెం బ్రెయిన్ కొంచెం అప్పుడప్పుడే ఎదుగుతుంది అనమాట. మా అమ్మమ్మని మరి ఏం చేద్దాము, ఇంట్లో ఖాళీగా ఉంచేది కాదు మా మదరు. ఇప్పుడు మాకు లీవ్లు వచ్చాయనుకోండి, ఏ మిషనో, ట్రైలింగో, సంగీతమో ఏదో ఒక క్లాస్కి పంపించేది. అంటే చదువుకొని చెయ్యని చెప్పేసి. ఇదంతా కలిసి మరి ఏం చేయమంటావు అమ్మమ్మ అంటే, అది ఉంటే బలవంతంగానే చేస్తుంది, నీకు చదువుకున్నావు, అన్ని విద్యలు వచ్చు, నువ్వు ఏదైనా కావాలంటే కొద్ది రోజులు వెళ్ళిపో, మన ఆఫీస్ అక్కడ ఉంది కదా చెన్నైలో,
చెన్నై ఆఫీస్ ఉంటే మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అక్కడే మందు పెట్టేసి. ఎందుకంటే ఉండేది ఒక పాపని, 5 మంది మగపిల్లలు, మా బ్రదర్స్. కుటుంబం హై లెవెల్. వెంకటరాజ గారు అంటే పెద్ద పేరు. శ్రీనివాస లారీ ట్రాన్స్పోర్ట్, శ్రీనివాస ఆయిల్ మిల్స్ అంతా శ్రీనివాస. సో దానివల్ల సరే అని చెప్పి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, ఈ శాంతకుమారి బ్రదర్ శాంతకుమారి అక్కడే ఉన్నారు. ప్రొద్దుటూరు కదా వాళ్ళది, మా ప్రొద్దుటూరు. మా నాన్నగారే వాళ్ళ పొలాలు కానీ ఏమైనా మంచి చెడ్డ. ఓకే. సో అట్లున్నప్పుడు టైలరు ఒక ఆయన సినిమా పెళ్లికి టైలరింగ్ చేసేవాడు. అక్కడికి పంపించింది మా అమ్మమ్మ. మామూలుగా అక్కడ పోయి ఉండి కొద్ది రోజుల తర్వాత మర్చిపోతారు, అప్పుడు వద్దులే అని చెప్పేసి పంపించింది. పంపించిన తర్వాత అక్కడ ఉన్నాను నేను. ఉన్న తర్వాత ఉంటారు కదా పక్కన ఉండే ఏరియా ఎలాంటిదంటే అంతా సినిమా వాళ్ళే, జూనియర్ ఆర్టిస్టులు. తర్వాత ఈ పద్మనాభం గారు అంతా అక్కడక్కడే ఉన్నారు, మిక్కిలేని గారు అందరూ. ఆ పిల్ల బాగుంది, ఎందుకు ట్రై చేయకూడదని కొంచెం తిప్పారు. మంచి హైట్ ఉంటారు, మంచి హైట్, మంచి ఫిగరు, 5.7 హైట్, మంచి అందం. అందం అప్పుడు తెలియదు కదా మనకు. ఇప్పుడంటే ఏదో అందరూ అందంగా ఉన్నట్టు అట్లా అనేది ఉంది, కానీ అప్పుడు మనకు అందము మనకు ఒక ఇదేని తెలియదు. కానీ ఇప్పుడు మీరు అన్నారు మంచి ఫిగర్, 5.87 హైట్, ఇన్ని ఉన్నారు కదా, ఎందుకు ఏదన్నా మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ ఉన్న ఒక హీరోయిన్ పిక్చర్స్ చేయాల్సింది, అలాంటిది మీరు అన్ని వ్యాంప్ క్యారెక్టర్లు, చిన్న చిన్న డ్రెస్సులు చేసుకొని, బికినీలు వేసుకొని అలాంటి క్యారెక్టర్స్ చేశారు కదా. ఇంకా ఒకసారి ఇండస్ట్రీలో అలాంటి క్యారెక్టర్ వేసామంటే ప్రతి డైరెక్టర్ ముద్ర పడిపోయింది. ఐటమ్ సాంగ్ అయితే ఆమెను పిలవండి. సో ఇక్కడ వ్యాంప్ సంబంధించిన అదే మీరు అందరు A to Z క్యారెక్టర్ చేయాలా, ఆమెను పిలవండి అంటే అన్నిటికీ జయశీలని అప్పుడు హీరోస్ కి కాంబినేషన్ చేశారు. ముగ్గురు ఉండేవాళ్ళం. ఎవరంటే నేను, కల్పనారాయ్ కామెడీ, మన మాలశ్రీ వాళ్ళ చిన్నమ్ముడి చంద్రలేఖ. ఓకే. నేను లేకపోతే చంద్రలేఖ కల్పనారాయ్, ఇట్లా మా ముగ్గురి మీదనే ఉండేది అప్పుడు. అప్పుడు ఇంత పోటీలు లేవు, చేస్తే మేము ముగ్గురమే చేయాలి అది. ఓకే. తర్వాత శ్రీకృష్ణ గారు వచ్చారు. ఆమె రావడం మామూలుగా చిన్న వేషాలు వేస్తూ టక్కున వండి చక్రం అని ఒక మలయాళం పిక్చర్ హిట్ అయ్యేటప్పటికి ఆమె డాన్సర్ గా పికప్ అయిపోయింది. బట్ భయం అనిపించలేదా? ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చాము, చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నాము, 5 అన్నదమ్ముళ్ళు, పెద్ద కుటుంబం, పెద్ద ఫ్యామిలీ, పెద్ద క్యాస్ట్ లో పుట్టాము, బతకనిస్తారా, చంపేస్తారు కదా వీళ్ళు. 3 ఏళ్ళు పోలేదు కదా, మా ఇంటికి పోలేదు, మా అమ్మని చూడలేదు, మా నాన్న మా అమ్మని పంపించలేదు. మా అమ్మ దొంగగా వచ్చి ఉదయం దిగి సాయంత్రం వెళ్ళిపోయేది బిడ్డను చూసుకొని. తర్వాత ఒక 2-3 పిక్చర్లు రిలీజ్ అయిపోతే అందరు హై లెవెల్ రాజా కూతురు సినిమా యాక్టర్ అయిపోయింది అని ఊరంతా మొత్తం ఇది అయిపోయి ఇంకా కామ్ అయిపోయారు. ఇంకా ఇది ఏం చెప్తారు, తమిళ్ అయితే చెప్పగలను, తిరిందాదే జన్మం తిరిందాదే అని. అంటే ఒకసారి పడిపోయినాక మళ్ళీ రాలేరు కదా. అవును. ఫీల్డ్ అలవాటు అయిపోయిన తర్వాత మనకంటూ ఒక పేరు వచ్చేటప్పుడు దాన్ని మానుకొని మనం